సరే ఇక్కడ మనం మాట్లాడుకుంటే వీళ్ళిద్దరిలో హూ ఇస్ ద బెస్ట్ పొలిటీషియన్? నాకైతే టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల్లో మనకు కింద జారిపోయిన తెలంగాణ పైకి లావట్టుకొచ్చిండు. డెవలప్మెంట్ అయిందంటే మాత్రం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వల్లనే డెవలప్మెంట్. చాలా మా ఊరు సైడ్ అసలు వాటర్ లేకుండే, ఎండాకాలం ఎండిపోవడే అలా ఉండిండే. అలాంటిది మొత్తము చెరువులు నింపిండు, బావిలలో నీళ్లు ఉన్నాయి, పంట పొలాలు పచ్చగా కనిపించినాయి. ఎండాకాలం కూడా బాగుండే. ఇప్పుడు లేవు, అది ఎండిపోయినాయి అన్ని. మళ్ళీ 15 సంవత్సరాల క్రితం లాగా అవుతుంది. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే కాంగ్రెస్ మళ్ళీ ఎప్పటిలెక్క అయిపోతుంది. మరి వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఉంటే మాత్రం అంతే మేడము. ఏది చేసేది ఏం లేదు కదా. మనం కాంగ్రెస్ 100% రాదు, వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. ఏం చేసిండు మేడం? అన్ని బిజినెస్ ఖరాబ్ చేసేసిండు, ప్రతి మనిషికి ఒత్తిడి చేసేసిండు, ఆటో వాళ్ళ బతుకు లేకుండా చేసేసిండు. ఏం చేసిండు మేడం? ఏం చేయలేడు కాబట్టి చాలా కష్టం. ఇప్పుడు గరీబ్ వాళ్ళకు కట్టుకుని ఇళ్ళను గులగొడుతున్నాడు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. వాళ్ళు ఇచ్చినాయి అవి. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి 10 years అవుతుంది. వాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి కట్టుకున్న వాళ్ళు కదా. వాళ్ళు ఇచ్చిన ఇళ్ళని వాళ్ళే గులగొడుతున్నారు. మరి నేను గులగొడుతున్నారు. మరి కూలగొట్టి ఇచ్చినప్పుడు మరి రిజిస్ట్రేషన్ ఎట్లా ఇచ్చారు మేడం? రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు పర్మిషన్ అయితే ఇచ్చారు కదా. పర్మిషన్ ఎలా ఇచ్చారు? మరి వాళ్ళే ఇచ్చారు కదా. దీనివల్ల నష్టం కదా. గరీబ్ వాళ్ళు ఎంతమంది గర్భిణులు, చిన్నపిల్లలు రోడ్డు మీద పడి ఎంత అల్లకల్లం తెలుసు కదా మేడం. నల్గొండ జిల్లాలో మొన్న